జై గురుదేవ. శ్రీ గురుభ్యో నమ. సర్వ విఘ్నోపశాంతి. గురుదేవులైనటువంటి కమలీబాబా వారు మనకి ప్రబోధించినటువంటి మహామంత్రాల గురించి, ద్వాదశ షోడశ మంత్రాల గురించి మరొకసారి మనందరం గుర్తు చేసుకుందామని మీ అందరి ముందు తెలియపరచడం కోసం ఈ మంత్రాలను చెప్తున్నాను. బాబాజీ సర్వసాక్షి అయినటువంటి ఆ పరమాత్మని ఆయన స్వప్రకాశ నామంతో సంబోధించి ఉన్నారు. స్వప్రకాశుడు అని ఎందుకు పెట్టారు అనేది మీకు మొన్ననే గడిచిపోయిన క్లాసుల్లో స్వప్రకాశుడు అనగా అర్థం ఏంటో కూడా తెలియపరిచాము. అంతేకాక మీరు విష్ణు శాస్త్రం కానీ, లలితా శాస్త్రం కానీ, ఏ నామావళి వెంకటేశ్వర స్వామి సుప్రభాతంలో కానీ ఎక్కడ తీసుకున్నా ఆ నామాల మధ్య భాగంలో స్వప్రకాశ అనే పదం వస్తుంది. మీరు గట్టిగా చదివి అది చూడండి, అక్కడ తప్పనిసరిగా స్వప్రకాశ అని వస్తుంది. అంటే ఏ దైవం అయితే తనంతటకు తాను స్వతసిద్ధంగా ప్రగాఢంగా వెలుగొందుతూ అనంతకోటి సూర్యప్రభలతో ఉంటారో ఆయన పేరే స్వప్రకాశుడు అని బాబాగారు చెప్పి ఉన్నారు. బాబాగారు నిత్యము పనిపాట్లు చేసుకుంటున్నప్పుడు కూడా స్మరించే మంత్రాన్ని బాబాగారు స్వప్రకాశ పాహిమాం, స్వప్రకాశ రక్షమాం అని చెప్పి ఉన్నారు. స్వప్రకాశ పాహిమాం అంటే ఆయన్ని మనం అర్థిస్తున్నాం. నాయన నిన్ను వేడుకుంటున్నాము, నిన్ను అర్థిస్తున్నాము, నిన్ను వ్యాచిస్తున్నాము అని చెప్పి మనం ఆయన్ని అడిగేవాళ్ళం. మహాదాత ఆయనే కాబట్టి ఆయన్ని అడుగుతున్నాము. మన తల్లి తండ్రి దైవం అయినటువంటి ఆ గురువుని గురువే స్వప్రకాశుడు. ఆ గురు స్వరూపమైన స్వప్రకాశుడిని మనం అర్థిస్తున్నాము. స్వప్రకాశ పాహిమాం అంటే అర్థం అది. స్వప్రకాశ రక్షమాం అనగా నాయన స్వప్రకాశ మాకు జన్మజన్మల నుంచి వచ్చినటువంటి కర్మల నుంచి కానీ, ఇప్పుడు మాకు జరుగుతున్న ప్రారంధంలో వచ్చేటటువంటి ఆపదలు కానీ, అపముచ్య దోషాలు కానీ, వ్యాధుల నుంచి కానీ, భవరోగాల నుంచి కానీ అన్నిటి నుంచి నీవు రక్షించేవాడు నువ్వే. పరమరక్షకుడైనటువంటి నీకన్నా మాకు ఎవరూ దిక్కులేరు, మమ్మల్ని రక్షించు తండ్రి అని ఆ తండ్రిని మనం వేడుకున్నట్టు. స్వప్రకాశ పాహిమాం, స్వప్రకాశ రక్షమాం. ఈ మంత్రాన్ని నిత్యము మీరు పనిపాట్లు మనం అందరం కూడా పనిపాట్లు చేసుకుంటూ సర్వకాల సర్వావస్థల యందు కూడా ఆ పరమాత్మని శరణు వేడుతూ రక్షించమని అడుగుతూ మనం ఆయన్ని స్మరించవచ్చు. ఇక బాబాగారు ద్వాదశ మంత్రం కింద స్వప్రకాశ సర్వ సంపూర్ణం భవతి అనే మంత్రాన్ని చెప్పి ఉన్నారు. స్వప్రకాశ సర్వ సంపూర్ణం భవతి అంటే ఏంటి అర్థము? ఏ స్వప్రకాశుడైతే ఏ సర్వ జగత్తుని విశ్వం అంతా నిండి ఉన్న ఆ పరమాత్మ సంపూర్ణంగా అణువు సూది కొన మోపలేనంత విధి విధానంలో సర్వము నిండి తానై చరాచర జగత్తు జడ ప్రకృతి సర్వకాల సర్వావస్థల యందు ఆయన నిండి నిమిడీకృతమై ఉన్నారు. సంపూర్ణం భవతి వెలితి లేకుండా నిండి ఉన్నారు అనే అర్థం. స్వప్రకాశ సర్వ సంపూర్ణం భవతి అని దాని అర్థం. పరిపూర్ణమైనట్టుగా నిండి ఉన్నారు, అణు మాత్రం కూడా ఖాళీ లేకుండా నిండి నిమిడీకృతై స్వప్రకాశుడు ఉన్నారు అనే అర్థం అనమాట. స్వప్రకాశ సర్వ సంపూర్ణం భవతి ద్వాదశ మంత్రం కింద. తర్వాత షోడశి మంత్రం కింద బాబావారు నిరావరణాతీతం సదా పవిత్రం స్వప్రకాశం. నిరావరణం ఆవరణ రహితంగా ఉన్నటువంటి నిరావరణంలోనే ఆ స్వప్రకాశుడు ఉన్నాడు. సదా పవిత్రం, ఆయన ఎల్లవేళలా పరమ పావనుడు, పరమ పవిత్రుడు అయినటువంటి ఆ స్వప్రకాశుడిని షోడశనామంతో నిరావరణాతీతం సదా పవిత్రం స్వప్రకాశం అని చెప్పి ఉన్నారు. ఇంకా అవి కాక బాబావారు కొన్ని మంత్రాలను మనకి ఇచ్చి ఉన్నారు. అవి ఏంటంటే స్వప్రకాశం సర్వ సంపూర్ణం భవతి, నిరావరణాతీతం సదా పవిత్రం స్వప్రకాశ ధర్మ స్వీకారే జన్మ జన్మాంతర కర్మ నివారణే. అది ఆ మంత్రాన్ని మనం ఏమని భావన చెయ్యాలంటే, ఎవరైతే పరమాత్మ ఒక్కడే ఆ నిరాకార పరమాత్మని ఎవరైతే ఎల్లవేళలా స్మరిస్తూ ఉంటారో వాళ్ళకి జన్మజన్మల నుండి వచ్చినటువంటి కర్మలన్నీ దగ్ధం చేయబడి జన్మచక్రం నుంచి తప్పింపబడి జీవన్ముక్తులు అవుతారు అని ఆ మంత్రం యొక్క అర్థము. అంటే మన మదిలోను హృదిలోను, మది అంటే మా మేధస్సులో మనస్సులో, హృది అంటే హృదయంలో స్థాపన చేసేయాలి. శాశ్వతమైన స్థాపన
పరమాత్మ ఒక్కడే, ఆయన కన్నా వేరు ఎవ్వరూ లేరు. ఆయన నుండే ఈ సర్వ జగత్తు, సర్వ విశ్వము, సర్వ జీవరాశి, 84 లక్షల జీవరాశి ఆయన నుంచే ఉద్భవించినవి. ఆయనకు అన్యముగా ఏదియూ లేదు. స్వప్రకాశ ధర్మ స్వీకారే జన్మ జన్మాంతర కర్మ నివారణే అని పరిపూర్ణ ప్రగాఢ విశ్వాసంతో మనం నమ్మినట్లయితే ఆ నమ్మకం మనల్ని జీవన్ముక్తుల్ని చేస్తుంది. తర్వాత స్వప్రకాశ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య వర్ధనాయ ఓం శ్రీ స్వప్రకాశ ఓం శ్రీ స్వప్రకాశ సర్వసంపూర్ణం భవతి నిరావరణాతీతం సదా పవిత్రం స్వప్రకాశ ధర్మస్వీకారే జన్మ జన్మాంతర కర్మ నివారణే ఓం ఆయురారోగ్య ఐశ్వర్య వర్ధనాయ ఆది శ్రీ స్వప్రకాశయే నమః. ఓం ఆయురారోగ్య ఐశ్వర్య వర్ధనాయ, ఆయురారోగ్యము, ఆయుష్ని, ఆరోగ్యము, ఐశ్వర్యాన్ని పరిపూర్ణంగా ఇచ్చేటటువంటి మహాదాత ఆ స్వప్రకాశుడే. ఓం ఆయురారోగ్య ఐశ్వర్య వర్ధనాయ ఆది శ్రీ స్వప్రకాశయే నమః. ఈ మంత్రాన్ని కూడా జపనం చేయొచ్చని ఆ బాబా గారి ముద్దుబిడ్డలైనటువంటి శిష్యులైనటువంటి వారు మనకి వెల్లడి చేసి ఉన్నారు. తర్వాత ఓం సర్వపాపహరాయ మోక్షప్రదాయ ఆది శ్రీ స్వప్రకాశయే నమః. సర్వపాపహరాయ అంటే సర్వ పాపాలని, మనకు జన్మజన్మల నుండి వచ్చేటటువంటి కర్మల్ని, పాపాలని, ప్రస్తుతం అనుభవిస్తున్నటువంటి కష్టాలన్నిటి కూడా పోగొడుతుంది. సర్వపాపహరాయ మోక్షప్రదాయ, మోక్షాన్ని కూడా ఇస్తుంది. మోక్షం అంటే జీవన్ముక్తే. జీవిస్తూ నువ్వు మోక్ష మార్గంలో ప్రయాణం చేసేటటువంటి స్థితిని కల్పిస్తుంది. ముముక్షువుగా మారతావు, ముక్తిని పొందుతావు. సర్వసాక్షి అయిన ఆ పరమాత్మను విశ్వసిస్తే సర్వపాపహరాయ మోక్షప్రదాయ ఆది శ్రీ స్వప్రకాశయే నమః అని ఆ మంత్రాన్ని కూడా బాబావారి చెంతనున్న ముఖ్య శిష్యులు చెప్పి ఉన్నారు. కాబట్టి మనం ఏ మంత్రమో ఒక మంత్రం తీసుకొని నిత్యము దానిని స్మరించి జపించి తపించి తపస్సుగా, తపస్సు అంటే అంటే తనకు తానుగా, ఉషస్సు అంటే వెలుగు, వెలుగుని పొందువాడు, సర్వకాల సర్వావస్థల యందు అనంతకోటి సూర్యప్రభలతో వెలుగుతున్న అటువంటి ఆ పరమాత్మని పొందేవారు తపస్సు చేస్తారు. ఇది తపస్సు యొక్క నిగూఢ రహస్యము. అందువల్ల ఎల్లకాలము వెలుగుతున్నటువంటి స్వయం సిద్ధిగా వెలుగుతున్న ఆ స్వప్రకాశుడిని మనంతటిగా మనమే పొందాలి. దివ్యానుభూతితో మనం గుర్తింపుగా ఆ దివ్యానుభూతిని పొందాలి. ఇలాగా మనం ఏదో ఒక మంత్రాన్ని తీసుకొని నిత్యము ఆ స్మరణ, జపము, పూజ అలా మనకి ఏది ఇష్టమైతే, ఏది సానుకూలమైతే దాన్ని మనం చేసుకోవచ్చు. ఇది బాబాజీ మనకి ప్రసాదించినటువంటి మహామంత్రాలు. ఓం జై శాంతి, విజయశాంతి, దివ్యశాంతి.